మిడిల్ ఈస్ట్ లో జియో పొలిటికల్ టెన్షన్స్, స్పెక్యులేటివ్ బయింగ్ తో గోల్డ్ లో రికార్డు ర్యాలీ కొనసాగుతోంది. రికార్డుల్ని తిరగరాస్తూ అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్ $3,400 వైపు కదులుతోంది. ఇవాళ ఇంట్రాడేలో ఔన్స్ గోల్డ్ $2,372కు చేరింది. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ రేట్ $2,361 వద్ద ట్రేడ్ అవుతోంది. యుఎస్ జాబ్స్ డేటా అంచనాలను మించడం ఈ వారం పలు దేశాల కేంద్ర బ్యాంకులు విధాన నిర్ణయాలు తీసుకోనుండటంతో గోల్డ్ రేట్ పైకి వెళ్తోంది. మరోవైపు గోల్డ్ రేట్స్ భారీగా పెరుగుతుండటంతో దేశీయ రిటైల్ మార్కెట్లో బంగారం డిమాండ్ తక్కువగా నమోదవుతోంది. పెళ్లిళ్ల సీజన్ చివరి దశకు చేరడంతో రిటైల్ సేల్స్ తగ్గుముఖం పట్టాయి. గోల్డ్ రేట్స్ దిగివస్తాయనే ఆశతో కొంతమంది తమ కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. ఇక గోల్డ్ ఈటీఎఫ్ లో పెట్టుబడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ లో బంగారం ధర మరో $300 పెరిగి 71,000 మార్కును క్రాస్ చేసింది. స్పెక్యులేషన్స్ కొత్త పొజిషన్స్ తీసుకోవడంతో ఇవాళ ఎంసీఎక్స్ లో గోల్డ్ కు డిమాండ్ పెరిగింది. ఇక దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పన్నుకు ముందు బంగారం ధరల విషయానికి వస్తే అహ్మదాబాద్ లో 24 క్యారెట్లు 10 గ్రాములు $71,330, 22 క్యారెట్లు $65,390 పలుకుతోంది. ముంబై, కోల్కతా, బెంగళూరులో 24 క్యారెట్లు 10 గ్రాములు $71,180, 22 క్యారెట్లు $65,340గా ఉంది. ఇక చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ $72,150, 22 క్యారెట్లు $62,140 పలుకుతోంది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 10 గ్రాములు $71,430, 22 క్యారెట్లు $65,490గా ఉంది. ఇక హైదరాబాద్ లో పన్నుకు ముందు 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములు $73,530గా ఉంది. 3% జీఎస్టీతో కలిపి హైదరాబాద్ లో 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ $75,735 పలుకుతోంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ లో 84,000ను అధిగమించింది. ఇక విజయవాడలో ప్యూర్ గోల్డ్ పన్నుకు ముందు 10 గ్రాముల ధర $73,560గా ఉంది. ఇక అంతకంతకు పెరుగుతున్న గోల్డ్ రేట్స్ కి సంబంధించి మార్కెట్ నిపుణులు క్రాంతి బత్తిని గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. హలో సార్. గోల్డ్ రేట్స్ పైకి వెళ్తున్నాయి. ఓవరాల్ గా గోల్డ్ ట్రెండ్ ఎలా ఉంది సార్ అసలు? మేడం, గోల్డ్ ప్రైసెస్ కనుక చూస్తే కనుక మనకి ప్రస్తుతం 7 days అప్ ట్రెండ్ లో గోల్డ్ ప్రైసెస్ పైకి వెళ్ళటం మనం చూస్తున్నాం. ప్రధాన కారణాలు కనుక విశ్లేషించినట్లయితే లేటెస్ట్ గా మనకి చైనీస్ బ్యాంక్, పీపుల్ బ్యాంక్ ఆఫ్ చైనా యొక్క లేటెస్ట్ గోల్డ్ రిజర్వ్ డేటా కనుక చూస్తే కనుక మార్చి నెలలో చైనీస్ బ్యాంక్స్ గణనీయంగా వాళ్ళ యొక్క గోల్డ్ రిజర్వ్స్ ని పెంచడం జరిగింది. అంతేకాకుండా మన రిజర్వ్ బ్యాంక్ డేటా కనుక చూసినట్లయితే కనుక కంటిన్యూస్ గా రిజర్వ్ బ్యాంక్ అంటే సెంట్రల్ బ్యాంక్స్ కూడా కంటిన్యూస్ గా గోల్డ్ ని పర్చేజ్ చేయడం చూస్తున్నాం. అందువల్ల ఓవరాల్ గా వరల్డ్ లో గోల్డ్ డిమాండ్ అనేది పెరిగింది. లాస్ట్ ఫ్యూ డేస్ మనం చూసినట్లయితే గోల్డ్ కి మంచి డిమాండ్ ఎందుకు వస్తుందని చూసినట్లయితే డాలర్ అక్రాస్ ద గ్లోబ్ చాలా స్ట్రాంగ్ గా స్ట్రెంగ్థెన్ అవుతుంది. అందువల్ల గోల్డ్ కి డిమాండ్ గణనీయంగా పెరగటం మనం చూస్తున్నాం. దీనికి ప్రధాన కారణాలు చూసినట్లయితే గ్లోబల్ గోల్డ్ డిమాండ్ అనేది పెరుగుతుంది. గోల్డ్ డాలర్ డినామినేటెడ్ అసెట్ కేటగిరీలో మనం గోల్డ్ ని పోల్చాల్సిన అవసరం ఉంది. డొమెస్టిక్ గా ఇండియాలో ఉన్న డిమాండ్ కంటే గ్లోబల్ గా డిమాండ్ పెరగడంతో గోల్డ్ ప్రైసెస్ అనేవి గణనీయంగా పెరుగుతుంది. దాని యొక్క ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్ లో వచ్చినటువంటి ప్రభావంతో మన దేశీయ మార్కెట్ లో కూడా గోల్డ్ ప్రైసెస్ బాగా పెరగటం మనం చూస్తున్నాం. అంటే గ్లోబల్లీ ప్రైజెస్ హైక్ గా ఉన్నాయి. అయితే ఈ వారం ఉగాది, గుడి పడ్వా, రంజాన్ పండుగలు ఉన్నాయి కదా సార్. అంటే ఫెస్టివల్ ని పురస్కరించుకుని రిటైల్ మార్కెట్ లో సేల్స్ పెరగొచ్చని రిటైలర్లు అంచనా వేస్తున్నారు. మరి ఈ వారం గోల్డ్ కు డిమాండ్ ఎలా ఉండొచ్చు అంటారు? మీరు చెప్పినట్లు కరెక్ట్ గానే మేడం. ఏమవుతుందంటే ఒకసారి రేట్లు పెరగడం స్టార్ట్ అయితే కనుక డిమాండ్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే గోల్డ్ ని పర్చేజ్ చేసే వాళ్ళు కూడా ఇమీడియట్ గా బై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే చాలా గ్లోబల్ మార్కెట్ లో కనుక మనం చూస్తే కనుక ఒక మైన్యూట్ కరెక్షన్ వస్తుందని వెయిట్ చేస్తున్నారు. కానీ ఏంటంటే ఆ కరెక్షన్ అంటే ప్రైసెస్ తగ్గుముఖంగా ఎక్కడ కనపడట్లేదు.
డిమాండ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది అంతర్జాతీయ మార్కెట్ లో. దాని యొక్క ప్రభావంతో ఇండియాలో కూడా చాలా స్ట్రాంగ్ డిమాండ్ అనేది నెక్స్ట్ మనకి గుడి పడవ కానీ ఏదైనా ఒక ఫెస్టివ్ సీజన్ లోకి వెళ్తున్నాం, నెక్స్ట్ ఒక హాలిడే సీజన్ లోకి వెళ్తున్నాం. అందువల్ల గోల్డ్ కి డిమాండ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే గోల్డ్ కు ఈ సమయంలో రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉందా సార్? ఒకవేళ ట్రెండ్ కొనసాగితే ఏ లెవెల్స్ కి వెళ్ళొచ్చు? మేడం, ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ లో రేట్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ ట్రెండ్ రివర్స్ అంటారు. అంటే ప్రతి ఒక్కళ్ళు ప్రైసెస్ తగ్గుతాయి ఈ ప్రైస్ తర్వాత అని చూస్తున్నా 7 రోజుల తర్వాత కూడా గోల్డ్ ప్రైసెస్ అనేవి బాగా పెరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే కొంచెం గ్లోబల్ టెన్షన్స్, అంటే ఏదైతే మనం మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ జియోపొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయో వాటి మూలన కూడా గోల్డ్ ప్రైసెస్ అనేవి పెరగడం జరుగుతుంది. గోల్డ్ లో ఉన్న ఒక అంశాన్ని నార్మల్ గా ఇన్వెస్టర్స్ కానీ గోల్డ్ ని కన్జ్యూమ్ చేసే వాళ్ళు తెలుసుకోవాలి. గోల్డ్ చాలా సెన్సిటివ్ ఐటమ్ మేడం. మనం నార్మల్ గా గోల్డ్ ని పసిడిని ఎట్లా చూస్తామంటే ఫెస్టివల్ డిమాండ్ వస్తుంది కాబట్టి గోల్డ్ ప్రైస్ పెరుగుతుందని చూస్తాం. కానీ ఏంటంటే గ్లోబల్ వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉన్నది అని ఉండటంతో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క మనీని గోల్డ్ లోకి కన్వర్ట్ చేయడం మనం ప్రస్తుతం చూస్తున్నాం. అందువల్ల కూడా మెయిన్ డిమాండ్ అనేది పెరుగుతుంది. సో అందువల్ల గోల్డ్ ప్రైసెస్ స్ట్రాంగ్ గానే ఉండడానికి అవకాశం ఉంది. ఎస్, అంటే ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ వైపు వస్తున్నారని మీరు చెప్తున్నారు. అంటే ఈ టైంలో సెలెక్ట్ చేసుకోవచ్చా సార్? అసలు ఓవరాల్ గా ఇన్వెస్టర్లకు గోల్డ్ కొనుగోలు చేసే వారికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? డెఫినెట్ గా గోల్డ్ కనుక మనం చూస్తే మేడం ఫిక్స్డ్ డిపాజిట్ కంటే మంచి రిటర్న్స్ ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. నియర్లీ 13% గోల్డ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. సో అందువల్ల ఎవరైతే చాలా కన్జర్వేటివ్ గా ఉంటారో ఇన్వెస్టర్స్, కన్జర్వేటివ్ గా అంటే ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టుకునే బదులు గోల్డ్ కనుక ఖరీదు చేసినట్లయితే మంచి బెటర్ రిటర్న్స్ వస్తాయని ఆ రకమైన డిమాండ్. నెక్స్ట్ ఏంటంటే ఇండియన్స్ నార్మల్ గా మన ఇండియాలో ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసేది గోల్డ్ కింద మనం చూస్తాము. అందువల్ల ఆ డిమాండ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఫామ్ గా వెళ్తాం మనం చూస్తున్నాం ప్రస్తుతం. థ్యాంక్ యూ సార్.